గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1005. ఈ రోజు డైలీ మనీ షోలోని కొన్ని ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా యూఎస్ దగ్గర నుంచి అయితే నెగటివ్ స్టేట్మెంట్స్ వచ్చింది. దాని వలన ఏ ఫార్మా కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉండబోతుందో ఈ రోజు డైలీ మనీ షోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 28 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,939 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 12 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,932 పాయింట్స్ కి క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు మెయిన్ ఇండెక్సెస్ లోని కొంత వాలటాలిటీ కనపడినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే స్ట్రాంగ్ బయింగ్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.24% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.98% పెరిగింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నటువంటి మన ఇండియన్ మార్కెట్స్ లోని ఈ రోజు కొంత రిలీఫ్ కనపడింది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే కంటిన్యూస్ గా మనం ప్రెషర్ ని ఫేస్ చేస్తూ వస్తున్నాం కదా. దీని తర్వాత ఈ రోజు సెషన్ లో అయితే మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పాజిటివ్ గా ర్యాలీ అయ్యాయి. దీంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా కొంత పాజిటివ్ లోనే క్లోజ్ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని కొంత పాజిటివ్ ర్యాలీ కనపడడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. దానిలో ఫస్ట్ థింగ్, లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఎఫ్ఐఎస్ మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు కదా. కానీ నిన్న ఎఫ్ఐఎస్ బయింగ్ అయితే కనపడింది. దీంతో పాటుగా జేపీ మార్గన్ వాళ్ళు మన నిఫ్టీ రిలేటెడ్ గా పాజిటివ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ కల్లా మన నిఫ్టీ 26,500 పాయింట్స్ కి టచ్ అవుతుందని, ట్యూస్డే క్లోజింగ్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ నియర్లీ 15% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. మెయిన్లీ ఇయర్ లోని ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ స్టాపిల్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, హెల్త్ కేర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తూ కొన్ని స్టాక్స్ ని కూడా వీళ్ళు పిక్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా సిటీ వాళ్ళు కూడా ఈ డిసెంబర్ కల్లా మన నిఫ్టీ 26,000 పాయింట్స్ కి రీచ్ అవుతుందని, అంటే ట్యూస్డే క్లోజింగ్ తో కంపేర్ చేస్తే 13% నిఫ్టీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఎంకే గ్లోబల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే ఈ ఏప్రిల్ మంత్ నుంచి కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ డిసెంబర్ కల్లా నిఫ్టీ 25,000 పాయింట్స్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి మన మార్కెట్ రిలేటెడ్ గా ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లోని నిఫ్టీలో అయితే మనకు పెద్ద ర్యాలీ కనపడలేదు, కానీ బాగా ప్రెషర్ ని ఫేస్ చేసినటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోనైతే ఈ రోజు సెషన్ లో ర్యాలీ కనపడింది. కాకపోతే ఈ ర్యాలీ ఇక్కడ నుంచి సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే జనరల్లీ మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ ఫేస్ చేసిన తర్వాత ఇటువంటి రిలీఫ్ ర్యాలీస్ అనేవి కనపడడం కామన్. చూడాలి నెక్స్ట్ మార్కెట్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి యుఎస్ లోని మ్యానుఫాక్చరింగ్ పెంచేందుకు గాను వేరియస్ కంట్రీస్ పైన అయితే టారిఫ్స్ విధిస్తానని చెప్పి ఆయన దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్, షిప్స్ అండ్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ పైన 25% వరకు టారిఫ్స్ విధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు నిజంగా ఈ టారిఫ్స్ విధిస్తారా లేదా అన్నది మనకు తెలియదు, కానీ ఒకవేళ ఈ టారిఫ్స్ ని కనుక విధించినట్లయితే మన ఇండియా నుంచి చాలా ఫార్మా కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా దీని వలన ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనిలో మనం మెయిన్లీ చూసినట్లయితే జైడస్ లైఫ్స్ వాళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని 47% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ వాళ్ళకి యుఎస్ నుంచి వస్తున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి 46% కంట్రిబ్యూషన్ వస్తుంది అండ్ లుపిన్ వాళ్ళకి 38% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే సన్ ఫార్మా వాళ్ళకి 32% కంట్రిబ్యూషన్ వస్తుంది. వీళ్ళతో పాటుగా సిప్లా, గ్లెన్ ఫార్మా, అజంతా ఫార్మా, అరబిందో ఫార్మా అండ్ టోరెంట్ ఫార్మా లాంటి కంపెనీస్ కి కూడా యుఎస్ నుంచి కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు కానీ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ పైన ఈ 25% టారిఫ్స్ ని విధించినట్లయితే ఈ 9 ఫార్మా కంపెనీస్ ఇంపాక్ట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందరికన్నా మేజర్ ఇంపాక్ట్ అనేది జైడస్ లైఫ్, డాక్టర్ రెడ్డిస్, లుపిన్ అండ్ సన్ ఫార్మా వాళ్ళ మీద అయితే పడేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా హెచ్ఎస్బీసీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఒకవేళ ఇండియన్ ఫార్మా కంపెనీస్ పైన 10% టారిఫ్స్ గానీ విధించారనుకోండి, దానివల్ల ఈ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 26 ఈపీఎస్ పైన ఎంత ఇంపాక్ట్ పడచ్చు అన్నది కూడా వీళ్ళు షేర్ చేశారు. అందరికన్నా ఎక్కువగా అరబిందో ఫార్మా వాళ్ళ ఈపీఎస్ పైన 6.5% వరకు ఇంపాక్ట్ పడుతున్నట్లయితే జైరస్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఈపీఎస్ పైన 6%, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఈపీఎస్ పైన 6.5% ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ రిమైనింగ్ ఎవరెవరి పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. బట్ ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ గారి నుంచి అనౌన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఏప్రిల్ 2 అయితే ఈయన విధించొచ్చు అంటున్నారు కదా. ఈ లోపు మన కంట్రీ యుఎస్ తోని నెగోషియేషన్స్ జరిపి యుఎస్ నుంచి ఏవైతే ఫార్మా ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం వాటిపైన టారిఫ్స్ ని కనుక తగ్గించారనుకోండి, ఆ రెసిప్రోకల్ యాక్షన్ అనేది ఉండకపోవచ్చు కదా. అంటే ఆయన లాస్ట్ టైం ఏం చెప్పారు, మీరు మా పైన టారిఫ్స్ వేస్తే మేము కూడా మీ పైన టారిఫ్స్ వేస్తామని చెప్పారు కదా. సో మన కంట్రీ ఒకవేళ టారిఫ్స్ ని తగ్గించినట్లయితే వాళ్ళు కూడా మన పైన ఇంపోజ్ చేయకపోవచ్చు. ఏమైనా సరే పొలిటికల్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మన కంట్రీ అయితే వీటిని ఇంపోజ్ చేసే లోపు నెగోషియేట్ చేసి ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది. అండ్ దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇండియన్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా యుఎస్ దగ్గర నుంచి $21 మిలియన్ వరకు ఏదైతే
ఏదైతే ఫండింగ్ వస్తున్నదో ఆ ఫండింగ్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఇండియా కూడా ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి డబ్బులు బాగానే కలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఫండింగ్ అయితే ఇండియాకి అవసరం లేదు. నాకు ఇండియా అంటే ఇష్టం ఉన్నది, అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అంటే రెస్పెక్ట్ ఉన్నది. కానీ ప్రెసెంట్ ఇండియన్ ఎకానమీ అయితే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యుఎస్ దగ్గర నుంచి ఇండియా ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఫండింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే కామెంట్ చేశారు. ఈవెన్ ఇండియా అనే కాదు, బంగ్లాదేశ్ లో కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ ఏదైతే ఫండింగ్ చేస్తుంటారో ఆ ఫండింగ్ కూడా ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్స్ ని బట్టి చూస్తే ఇండియా ఎలక్షన్స్ రిలేటెడ్ గా అది యుఎస్ దగ్గర నుంచి ఏదైతే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ అయితే నిలిపేయాలని చెప్పి యుఎస్ డిసైడ్ అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు చాలా రోజుల నుంచి కింద కామెంట్ సెక్షన్ లోని కొంతమంది వ్యూవర్స్ అయితే ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా, సో ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పి కంటిన్యూస్ గా అడుగుతున్నారు. సో ఈ ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ గా చాలా మంది ట్యాక్స్ సేవర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ అవి తీసుకుని ఉంటారు. కాకపోతే ట్యాక్స్ సేవింగ్ గురించి ఎప్పుడు కూడా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. మీ ఫ్యామిలీని సేవ్ చేయడానికి, అంటే ఇంట్లో సంపాదిస్తున్నటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ లభించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ ట్యాక్స్ సేవింగ్ గురించి చూసి ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసేసుకుని మనం తీసేసుకున్నాం అనుకోండి కంగారులోని, నిజంగా దానివల్ల మన ఫ్యామిలీకి ఏవైతే బెనిఫిట్స్ కలగాలో ఆ బెనిఫిట్స్ అన్నవి దొరకవు. అందుకనే కంగారు పడకుండా మంచి టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసి తీసుకోండి తప్ప ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం, అంటే ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం అని చెప్పి ఎప్పుడు కూడా కంగారు పడి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ బెటర్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీకు సెట్ అయింది నాకు సెట్ అవ్వకపోవచ్చు, నాకు సెట్ అయింది మీకు సెట్ అవ్వకపోవచ్చు, సో ఏది బెటర్ అని చెప్పి మనకి డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి మీరు అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్లోని మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా డిటో ఈజ్ అ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్, మీకు అస్తమానం కాల్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇటువంటివి ఏం చేయరు. సో మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోకండి. డిటో యొక్క లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి కే రైడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక ఆర్డర్ ని విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ ప్లేసెస్ లోని 9 స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు అదర్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. కాకపోతే ఇది ఆర్వీఎన్ఎల్ సింగిల్ గా విన్ అయినటువంటి ఆర్డర్ కాదు, వీళ్ళ కన్సోర్టియం విన్ అయినటువంటి ఆర్డర్. దీనిలోని ఆర్వీఎన్ఎల్ వాళ్ళ షేర్ 51% అండ్ ఈ ఆర్డర్ వాల్యూ వచ్చి 554 crores. సో దీనిలో వీళ్ళ షేర్ 51% కాబట్టి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 280 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి హ్యోసంగ్ టిఎన్డి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 166 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళకి తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 320 BS6 డీజిల్ బసెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 297 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సప్లైస్ 2025 జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ తమిళనాడు గవర్నమెంటే కాదు, వేరియస్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ ఓల్డ్ బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సెస్ ని న్యూ బస్సెస్ తో రీప్లేస్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ అయినటువంటి అరబిందో ఫార్మా అండ్ పిరామిల్ ఫార్మా ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రెండు కంపెనీస్ కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని యుఎస్ ఎఫ్టీఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా అరబిందో ఫార్మా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్టీఏ 5 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేసినట్లయితే పిరామిల్ ఫార్మా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఫార్మ్ 483 తోని 6 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే వచ్చాయో వాటిని యుఎస్ ఎఫ్టీఏ తో వీళ్ళు డిస్కస్ చేసి రెక్టిఫై చేసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏవైతే అబ్జర్వేషన్స్ వచ్చాయో అవి ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా త్వరలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేలా కనపడుతున్నది. ఇప్పటి వరకు మనం
మనం బ్యాంక్ లోని ఎఫ్డి చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు పెట్టుకోవచ్చు. వీటిపైన మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs రూపీస్ వరకు లభిస్తుంది కదా. అంటే ఇది ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం అని చెప్పి సింపుల్ గా చెప్తాను. మనం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటాం కదా, లేదా ఎఫ్డీస్ కూడా కొంతమంది చేస్తుంటారు కదా. ఒకవేళ మనం ఇలా బ్యాంక్ లో డబ్బులు పెట్టాక ఆ బ్యాంక్ ఏదైనా ఇష్యూ వచ్చి బ్యాంక్ కనుక మూత పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి మన డిపాజిట్స్ మీద 5 lakh రూపీస్ వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఒకవేళ బ్యాంక్ క్లోజ్ అయిపోయినా కూడా అప్ టు 5 lakhs రూపీస్ వరకు ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనకి డబ్బులు అన్నవి లభిస్తాయి. ఇప్పుడు ఈ లిమిట్ ని 5 lakhs నుంచి 8 to 12 lakhs కి పెంచడానికి అని చెప్పి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ పోస్ట్ బడ్జెట్ ఇంటరాక్షన్ లో కూడా మన ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ దీని రిలేటెడ్ గా కామెంట్ చేయడం జరిగింది. అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ లిమిట్ ని పెంచడానికి చూస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని 8 to 12 lakhs వరకు కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళైతే పబ్లిష్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ లోనే మహారాష్ట్రలో న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. అంటే ఆ బ్యాంక్ కొత్తగా డిపాజిట్స్ తీసుకోకూడదు అండ్ విత్డ్రాల్స్ ఇవ్వకూడదు అండ్ అలాగే లోన్స్ అవి ఇష్యూ చేయకూడదు. ఎందుకంటే బ్యాంక్ లో వచ్చినటువంటి ఇష్యూ వలన ఆర్బీఐ అయితే ఆ బ్యాంక్ పైన ఇటువంటి యాక్షన్స్ తీసుకుంది. ఈ బ్యాంక్ అనే కాదు, ఏదైనా బ్యాంక్ కి ఫ్యూచర్ లో ఇటువంటి ఇష్యూ వచ్చినట్లయితే డిపాజిటర్స్ నష్టపోకుండా ఉండేందుకు గాను ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు 5 lakhs లిమిట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ గా ఫిక్స్ చేసినటువంటి లిమిట్. ఇప్పుడు ఆ లిమిట్ అయితే సరిపోదు కాబట్టి త్వరలోనే దీన్ని గవర్నమెంట్ అయితే పెంచడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లిమిట్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ లోని ఎఫ్డీస్ లోని అవి డిపాజిట్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ డేటా అనేటువంటి ఒక మొబైల్ యాప్ నైతే లాంచ్ చేసింది. ఈ యాప్ వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ మొబైల్స్ లోని ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు 11,000 డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఎకనామిక్ డేటా అయితే యాక్సెస్ చేయొచ్చు. దీనిలోని మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా కావచ్చు, సర్వే డేటా అవ్వచ్చు, ఎక్స్టర్నల్ సెక్టర్స్ రిలేటెడ్ గా, పేమెంట్ క్రియేటర్స్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ గా, ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇలా వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి సర్వే డేటాని గ్రాఫ్ అండ్ చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళైతే కంప్లీట్ డేటాని షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ యాప్ లోని వీళ్ళు ఫ్యూచర్ లో మరిన్ని అప్డేట్స్ ని తీసుకురావచ్చు. దీనిలో పాపులర్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైతే ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ యాప్ ని వెంటనే మీ మొబైల్లోని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్యూచర్ లోని దీని ద్వారా మీకు హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లోని నిఫ్టీని ఎక్కువగా డ్రాగ్ చేసిన సెక్టర్ మీరు చూసినట్లయితే ఐటీ సెక్టర్ నియర్లీ 58 పాయింట్స్ వరకు డ్రాగ్ చేసింది. ఈ ఐటీ సెక్టర్ ఈ రోజు డ్రాగ్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఫ్రెంచ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి క్యాప్జెమినీ వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంటరీ. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే క్లయింట్స్ దగ్గర నుంచి డిస్క్రిషనరీ స్పెండింగ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదని, అట్లీస్ట్ ఇది ఇంప్రూవ్ అవడానికి ఇంకా 6 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని. ప్రెసెంట్ మనం చూసినట్లయితే మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అన్సర్టెన్ అండ్ వాలటైల్ గా ఉన్నది కాబట్టి ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ లోని ఇంప్రూవ్మెంట్ కి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా. అండ్ 2025 ఫుల్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ ఏదో 2% గ్రో అవ్వచ్చు లేదా 2% డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో క్యాప్జెమినీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాని వలన ఓవరాల్ ఐటీ సెక్టర్ పైన ఈ ఇంపాక్ట్ 2025 లో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కొంత భయం మొదలైంది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనం ఓవరాల్ ఐటీ సెక్టర్ లో అయితే ప్రెషర్ చూసాం. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే యుఎస్ ఎకానమీలోని కొంత రికవరీ అది కనపడుతున్నది కదా. చూడాలి ఇయర్ లో ఆ రికవరీ కంటిన్యూ అయ్యి క్లయింట్ స్పెండింగ్ అది ఇంప్రూవ్ అయింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా క్యాప్జెమినీ వాళ్ళు చెప్తున్నట్టుగా క్లయింట్ స్పెండింగ్ లో కనుక ఇంప్రూవ్మెంట్ కనుక రాలేదనుకోండి ఇయర్ లో కూడా, దాని వలన మరికొన్నాళ్ళు ఐటీ కంపెనీస్ అయితే ప్రెషర్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే మన డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ గారు రీసెంట్ గా మాట్లాడుతూ డిఫెన్స్ సెక్టర్ లోని ఎఫ్డిఏ పాలసీస్, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు ఈజ్ చేయడానికి గవర్నమెంట్ చూస్తుందని, దీని ద్వారా ఓవరాల్ గా మన డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ గ్రోత్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ ఫోకస్ చేసినట్టుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా డిఫెన్స్ సెక్టర్ లోని మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీస్ అవి పెంచడానికి అండ్ అలాగే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అది తీసుకురావడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని, దీనిలో భాగంగానే గవర్నమెంట్ ఎఫ్డిఏ పాలసీలోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్డిఏ పాలసీలో చేంజెస్ తీసుకొచ్చినట్లయితే డిఫెన్స్ సెక్టర్ లోని మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా మన డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి దాని ద్వారా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగా వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ లోని పాజిటివ్ మూమెంటం అనేది కనపడింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి జేబీఎం ఆటో వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు పిఎం ఈ బస్ సేవా స్కీమ్ టెండర్ లోని పార్టిసిపేట్ చేసి ఆ ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 1021 ఎలక్ట్రిక్ బస్సెస్ ని డెవలప్ చేసి సప్లై చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని వీళ్ళు గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలో ఉన్నటువంటి 19 సిటీస్ లో డిప్లాయ్ చేయాలి. అండ్
అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5500 crores. వీళ్ళకి 5500 crores వచ్చిందంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్డర్ ఫర్ జేబీఎం ఆటో. సో ఇది జేబీఎం ఆటో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫెర్రో అలాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి నవా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు టోటల్ గా 72 lakhs షేర్స్ ని బైబ్యాక్ చేయనున్నారు. దీనిలో వీళ్ళు ఈచ్ షేర్ ని 500 rupees చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 28th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 28th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ నవా లిమిటెడ్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ January 2025 లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మన కంట్రీలోని వేరియస్ లొకేషన్స్ కి అడిషనల్ ఇథనాల్ సప్లైస్ రిలేటెడ్ గా టెండర్స్ అయితే ఫ్లోట్ చేశారు. ఈ టెండర్స్ లో భాగంగా బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి టోటల్ గా 134 crores వరకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టోటల్ గా 23,054 KL క్వాంటిటీ ఆఫ్ ఇథనాల్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెస్లా ఇండియాలోని త్వరలోనే వాళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఆల్రెడీ ఎంప్లాయీస్ ని కూడా హైర్ చేసుకోవడం మొదలు పెట్టినట్టుగా నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దీనిలో భాగంగా టెస్లా వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బెర్లిన్ ప్లాంట్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి చూస్తున్నారని ముంబై అండ్ ఢిల్లీలోని ఆల్రెడీ టెస్లా షోరూమ్స్ ని కూడా ఐడెంటిఫై చేసినట్టుగా త్వరలోనే వీళ్ళు $25,000 లోని వీళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. అంటే $25,000 అంటే దాని యొక్క ప్రైస్ అరౌండ్ 21 to 22 lakh ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో 22 lakh రేంజ్ లోని వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ని మన ఇండియన్ మార్కెట్ లో కనుక లాంచ్ చేసినట్లయితే ఈ రేంజ్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేసేటువంటి అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ కి టెస్లా కూడా స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దట్ రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడ విజిట్ చేసిన దగ్గర నుంచి టెస్లా సైడ్ నుంచి పాజిటివ్ మూవ్ అయితే కనపడుతుంది కదా. చూడాలి ఎంత త్వరగా వీళ్ళు ఇండియాకి వస్తారన్నది. అండ్ టెస్లా కనుక వన్స్ ఇండియాకి వచ్చినట్లయితే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా కూడా అసెంబ్లీ రిలేటెడ్ సర్వీసెస్ అయితే వీళ్ళు చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా మన ఇండియన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కూడా టెస్లా ఎక్కువగానే సప్లైస్ తీసుకునేటువంటి అవకాశాలు ఉండడంతో టెస్లాకి ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి కంపెనీస్ లైక్ సోనా కామ్స్టర్ తో పాటు రిమైనింగ్ ఏ కంపెనీస్ అయితే సప్లయర్స్ గా ఉన్నాయో అవన్నీ కంపెనీస్ కూడా దీని ద్వారా లాభపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఐఆర్సీటీసీ వాళ్ళకి రాజధాని, శతాబ్ది అండ్ డురంతో ట్రైన్స్ లోని క్యాటరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసినటువంటి బృందావన్ ఫుడ్స్ అండ్ ఐఆర్సీటీసీ వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉన్నది. ఈ డిస్ప్యూట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ వాళ్ళు బృందావన్ ఫుడ్స్ వాళ్ళకి పాజిటివ్ వర్డిక్ట్ ఇచ్చి ఐఆర్సీటీసీని బృందావన్ ఫుడ్స్ వాళ్ళకి 33 crores క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లెయిమ్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని తీర్పిచ్చారు. దాని తర్వాత ఈ ఇష్యూ ఢిల్లీ హైకోర్టుకి రీచ్ అయింది. ఫైనల్లీ ఢిల్లీ హైకోర్టులోని ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పునే సపోర్ట్ చేస్తూ ఐఆర్సీటీసీ ని బృందావన్ ఫుడ్స్ వాళ్ళకి ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో ఆ క్లెయిమ్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా 33 crores ప్లస్ ఇంట్రెస్ట్ వరకు వీళ్ళు పే చేయాలి కాబట్టి ఇది ఐఆర్సీటీసీ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని ఏజెన్సీస్ నియమించుకుంటారు కదా. ఆ ఏజెన్సీస్ తోని కాస్ట్ తగ్గించడానికి అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎఫిషియన్సీ పెంచేందుకు గాను వీళ్ళు నెగోషియేషన్స్ అయితే జరుపుతున్నామని, ఈ నెగోషియేషన్స్ వలన ఫిబ్రవరి రిజిస్ట్రేషన్స్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఈ నెగోషియేషన్స్ జరగడం వల్ల రిజిస్ట్రేషన్స్ కొంతవరకు తగ్గుతున్నాయో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోని అవైతే స్ట్రీమ్ లైన్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏ ఏజెన్సీస్ తో ప్రీవియస్ గా అగ్రిమెంట్ ఉండి ఇప్పుడు రీనెగోషియేట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ అయితే కంటిన్యూస్ గా రష్యా పైన శాంక్షన్స్ విధిస్తూ వెళ్తుంది కదా. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ యూరోపియన్ యూనియన్ రష్యా పైన శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మెయిన్లీ ఈ శాంక్షన్స్ రష్యా నుంచి స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన విధించేటువంటి అవకాశం ఉన్నదని, దానివల్ల మన ఇండియన్ మెటల్ కంపెనీస్ లైక్ హిండాల్కో, నాల్కో అండ్ టాటా స్టీల్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ అవబోతున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షో క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ రోజు డైలీ మనీలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.